హాయ్ గైస్, ఇప్పుడు సాయంత్రం అవుతుంది. సో నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నా అంటే ఇగో వీడియోకాన్ డిటిహెచ్ ఇది టోటల్గా రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ దారిలో ఇది ఫుల్గా అడ్డం వస్తుంది. అసలు ఇక్కడ మేము యూజ్ చేస్తాను, మొత్తంగా యూజ్ చేస్తాను. ఇది తీసేస్తాను నేను. ఇది తీసేసే ఒక వీడియో అన్నట్టు వ్లాగ్ లెక్కనే మీరు చూడండి, కంప్లీట్గా చూడండి. ఇది ఎట్లా రిమూవ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తే మీరు కూడా ఎప్పుడైనా కానీ మీకు డిటిహెచ్ ఉంటే ఈజీగా తీసేసుకోవచ్చు. దీనికోసం ఎవరిలో పిలిపించి తీపిస్తారు, అంత పెద్ద అవసరం లేదు. సింపుల్గానే తీయచ్చు. ఓకేనా? ఇగో నార్మల్గానే ఉంటుంది. దీన్ని రిమూవ్ చేద్దాం ఇప్పుడు మనం. ఈ చిన్నదే కదా, ఈ వీడియో ఎందుకు ఎత్తున్నాం అని అనుకుంటారు, బట్ చెయ్యాలి. ఎందుకంటే అందరి కోసం ఇది. సో నేను దీని కిందికి వచ్చేసిన. ఇగో చూడండి, ఇక్కడ మనకు వైర్ ఉంది. ఇగో ఇక్కడ దీని ఉంది కదా, ఇది కంప్లీట్గా ఇది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఇవన్నీ కింద వేద్దాం. వేస్తే కొంచెం బెటర్. మనకి ఏ పాన పడుతుందో చెక్ చేసుకోవాలి. ఈ 12-13 ఇది పట్టదు. సో 10-11 ఇది వస్తుంది. ఎవరి వేస్తే మనకు ఈజీగా ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్గా తీసేయచ్చు. ఇది తీసేస్తే బెటర్. ఓకే, ఇక్కడ పడ్డది. ఓకే, నాకైతే మస్తు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇట్లా ఓన్గా చేసుకోవడం అనేది. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇది. యా ఓకే, రిమూవ్. యా రిమూవ్ చేసేసిన పైంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇదంతా ఇక్కడ దాకా రిమూవ్ చేసుడు ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు మనం వచ్చేసి ఇది రిమూవ్ చేద్దాం ఫస్ట్.
మొత్తం వచ్చేసింది ఇది, చూడండి వచ్చేసింది ఇది. ఇప్పుడు వచ్చేసి దీన్ని రిమూవ్ చేసేయాలి ఇక. ఇది ఇరగొట్టేసిన ఇట్లా. సో ఎందుకు ఇరగొట్టినా అంటే ఇట్లా కొంచెం రావడం కష్టం ఉంటుంది, దీనికి తగ్గట్టు వేరే ఉంటాయి, ఇట్లా కింద నుంచి కొంచెం రిమూవ్ చేసేది ఉంటాయి అన్నట్టు. ఇట్లా కొచ్చగా ఉండాలి, కొచ్చగా ఉండి సలాక లెక్క తీసుకొని ఇట్లా పెట్టుకొని కొట్టిన కొద్దీ కొంచెం ఇట్లా పొక్కి లెక్క అవుతుంది. బట్ అదేంటంటే అది రిమూవ్ చేసేసినాక తర్వాత దాని మీద కొంచెం సిమెంట్ వేస్తే ఒడిచిపోతుంది, అంతే. సింపుల్ మ్యాటర్, అది పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు. మీరు మీ దగ్గర ఏమన్నా ఉంటే దాంతో ఇట్లా రిమూవ్ చేసేయచ్చు ఈజీగా, ఇట్లా రిమూవ్ చేయొచ్చు. ఓకేనా, మీరు నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితో చేయండి అంతే. వాళ్ళైనా బయట నుంచి వచ్చైనా కానీ వాళ్ళు ఇట్లనే చేస్తారు, ఇలా ఏం లేదు. చూడండి ఇట్లా అన్నా కొద్దీ తీసేయచ్చు, ఇరిగిపోతుంది అంతే. ఇట్లా అంటూ ఉంటే ఇరిగిపోతుంది, ఉత్తానే సింపుల్గా వస్తుంది. ఇట్లా కొచ్చగా ఉంటుంది, ఇట్లా లేపినాక ఇది ఉంది కదా, ఇగో ఇది ఇట్లా కొచ్చగా ఉంటుంది. ఈ కొచ్చగా ఉంది కదా, ఇది దీన్ని కింద ఉంటుంది అన్నట్టు కొచ్చగా, దాన్ని మనం ఇట్లా కొట్టేయాలి. మీకు నార్మల్గా కనబడచ్చు ఆ నుంచి కొంచెం, ఎందుకంటే దూరం పెట్టినా కదా కెమెరా, కొంచెం ఏర్పడకపోవచ్చు, అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ ఇది రిమూవ్ చేద్దాం. కథం ఇది రిమూవ్ అయిపోయింది. ఇది ఒకటి ఉంది అంతే. ఇది వచ్చేసి మనం ఎట్లా తీయాలంటే ఫస్ట్ అన్నిటిని సైడ్కి చేద్దాం. ఓకే, సో గైస్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఇవి ఇట్లా ఉన్నాయి కదా, ఈ సానంతో తీయచ్చు. సానం అనేది ఒకటి ఉంటుంది, దాంతో మీరు ఇట్లా పట్టుకొని కొట్టిన కొద్దీ ఇది రిమూవ్ అయిపోతుంది మొత్తం.
కంప్లీట్గా ఇది కూడా ఇట్లా కొట్టిన కొద్దీ రిమూవ్ అయిపోతుంది. అయిపోయాక నార్మల్గా మీరు సిమెంట్ వేసుకొని ఎక్కడ పొక్కులేందో సిమెంట్ వేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. అంతే. ఈ 3 ఉంటాయి అంతే, ఇంతకుమించి ఏమి ఉండేది. ఇది రిమూవ్ చేసేసి మీరు ఎక్కడైనా పెట్టేసి లేకుండా అమ్మేసుకోండి అంతే, ఏం లేదు. చూడండి గైస్, ఇక రిమూవ్ చేసేసిన మొత్తం కంప్లీట్గా. మీకు దగ్గర నుంచి చూపిస్తాయి. ఇప్పటిదాకా కొంచెం దూరం ఉంది కదా, సో మీకు కనబడ్డదో కనబడలేదో నాకు డౌటు. బట్ అందుకే నేను ఏంటంటే మీకు దగ్గర నుంచి చూపిద్దామని అనుకుంటున్నా. చూడండి, ఇగో DTH కంప్లీట్గా రిమూవ్ చేసేసినవి. ఇది తర్వాత వచ్చేసి దీని స్టాండ్ అన్నట్టు, ఇది స్టాండ్ వైరు ఇదంతా, ఈ సిగ్నల్ అన్నట్టు ఈ వైరు. ఇక్కడ మనకు డైరెక్షన్ పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టు, ఇట్లా నెంబర్స్ ఉంటాయి ఇక్కడ చూస్తారు చూడండి, ఇట్లా నెంబర్స్ ఉంటాయి డైరెక్షన్ పెట్టుకోవడానికి. ఇది ఎట్లా అంటే అట్లా మనం ఇలా అటు ఇటు తింపుకోవచ్చు అన్నట్టు. కొంచెం స్క్రూ అనేది లూజ్ చేసి మొత్తం తింపుకోవచ్చు ఎటంటే అటు. ఎట్లా అయిపోయింది చూడండి అంతా. కొన్ని సంవత్సరాల కింద, దాదాపు ఒక 10 years బ్యాక్, 10 years మ్యాక్స్ 10 years కాదు కానీ 7 years అనుకోండి, 7 years బ్యాక్ ఇది. చూడండి ఎట్లా ఉందో. ఎన్ని సంవత్సరాల నుంచి బిల్డింగ్ మీద ఉంది, ఇప్పుడు రిమూవ్ చేసేసిన. ఒక థంబ్నెయిల్ మంచిది దిగాలి. నేను ఒక్కనే ఉన్నా కదా, థంబ్నెయిల్ దించుడు కొంచెం కష్టమవుతుంది కానీ